జాగృతి అధ్యక్షురాలు కవితను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ నిరాహార దీక్ష చేపట్టిన కవితను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. బాధితుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిన్న ఆమె ఆందోళన చేపట్టారు. బాధితులతో కలిసి నగరంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. ఈ దీక్షలో ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశాధరన్ మహారాజ్ ఇతర మద్దతుదారులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ఉధృతం కావడంతో పోలీసులు కవితను, విశారథన్ మహారాజ్ సహా ఇతర ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు జాగృతి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. పోలీసుల విడుదల అనంతరం కవిత వెనక్కి తగ్గలేదు. రాత్రి 9 గంటల సమయంలో నేరుగా ఖమ్మంలోని అంబేద్కర్ భవన్కు చేరుకున్నారు. అక్కడ వెలుగుమట్ల నిర్వాసితులతో కలిసి ఆమె నిరవధిక నిరాహార దీక్షను కొనసాగించారు. ఆమెకు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన పోలీసులు మరోసారి అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఒక విషయం, నేను విశారదనన్న ఇద్దరం కూడా నిరాహార దీక్ష చేసుకుంటూ కూర్చుంటాం ఇక్కడ ఎన్ని రోజులైనా కానీ. కవితను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సుమిత్ర, వెలుగుమట్ల భూదాన భూములకు భూ నిర్వాసితులను పరామర్శించినటువంటి కవిత, విశారదన్ మహారాజు నిన్న సుమారు 3 గంటల పాటు కూడా ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహించడంతో అక్కడ అనుమతి లేకుండా ధర్నా నిర్వహించారనే కారణంతో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆ తర్వాత నోటీసులు ఇచ్చి విడుదల చేసిన పరిస్థితి అవుతుంది. అయితే నేరుగా అక్కడ భూదాన భూములకు సంబంధించిన ప్రజల దగ్గరకు పూర్తి స్థాయిలో అంబేద్కర్ భవన్ లో నివాసం ఉంటున్నటువంటి ప్రాంత ప్రజలందరినీ కూడా పోలీసులు మొత్తంగా వారందరూ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ భూ నిర్వాసితులను కలిసి వారికి మద్దతుగా రాత్రి ఇచ్చే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. నిరాహార దీక్షకు సంబంధించిన దాంట్లో కూడా రాత్రి విశారద మహారాజ్ తో పాటు ఉదయం వరకు కూడా కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్షకు సంబంధించి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పెద్ద ఎత్తున చేరుకుని ఉదయం వారిని అరెస్టు చేసి హైదరాబాద్ తరలిస్తున్న పరిస్థితి ఉంది. నిరాహార దీక్ష హైదరాబాద్ అంటే అరెస్ట్ చేసినంత మాత్రాన తమ నిరాహార దీక్ష ఆగదు, నిరాహార దీక్ష కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు కవిత. ఎందుకంటే ఎక్కడైతే ఇల్లు కూల్చేశారో అక్కడే ఇల్లు కట్టించి ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తంగా చూస్తున్నట్లయితే ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తమ పోరాటం కొనసాగుతుంది. అంటే రేవంత్ సర్కార్ గజనీ సర్కార్ గా మారిపోయింది. 6 గ్యారంటీలు అని చెప్పేసి పేదల ఇళ్లను కూల్చివేస్తుందంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శల జల్లు కురిపించిన పరిస్థితి. అదే స్థాయిలో ప్రతిపక్ష పార్టీలను సైతం కూడా విమర్శల జల్లు కురిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తంగా వారందరూ అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళందరికీ ప్లేస్ లో ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో ఆందోళనకారులకు సంబంధించినటువంటి నిర్వాసితులు కూడా పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు కూడా ఇలా పొలిటికల్ పార్టీల సహకారంతో ఆందోళన చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళకు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా నిర్వాసితులు మాత్రం తమకు కూల్చివేసిన ఇళ్ల స్థానంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే కవిత అరెస్ట్ అనంతరం హైదరాబాద్ కూడా తరలిస్తున్న పరిస్థితి. అయితే హైదరాబాద్ లో కూడా అటు విశారదన్ మహారాజ్ తో కలిసి కవిత నిరోధక నిరాదీక్ష కొనసాగిస్తామని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెల్లవారుజాము నుంచే దాదాపు 500 నుంచి 600 మంది పైగా పోలీసులు అంబేద్కర్ భవన్ నుంచి బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. అంటే సైదులు, అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి నిరాహార దీక్ష చేసిన సందర్భంలో ప్రస్తుతానికైతే కవితని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఉద్రిక్త వాతావరణం కంట్రోల్లోకి వచ్చిందని అనుకోవచ్చా? అంబేద్కర్ భవన్ సంబంధించి నిర్వాసితులకు సంబంధించినటువంటి కొంత పునరావాసం కల్పించారు. ఆ పునరావాసాలలో ఉంటున్నటువంటి బాధితులకు అండగా నిలిచేందుకు
వరకు రాత్రి అక్కడే నిరవధిక నిరాహారదీక్ష కొనసాగించారు. కొనసాగించిన తర్వాత తెల్లవారుజామున అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పోలీసులు కూడా వాళ్ళతో చర్చలు జరిపిన పరిస్థితి ఉంది. సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతుంది, సర్వే కొనసాగుతుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇలా ఆందోళనలు చేసి ఇబ్బంది పడవద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఒకసారిగా నిర్వాసితులు కూడా ఆందోళన విరమించి వారితో చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఖమ్మంలో కవిత అరెస్టు విషయాలుగా జరిగిన కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఒక ఉద్రిక్తమైన వాతావరణం నుంచి ప్రశాంతమైన వాతావరణాలకు పోలీసులు అదుపు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్.